బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరడంతో హౌస్ లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఈ సీజన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందే అంచనా వేయడం అసాధ్యంగా మారింది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ప్రతి కంటెస్టెంట్స్ ఆట తీరు మారింది. ఏ చిన్న తప్పు చేసినా ఫినాలే జర్నీపై ప్రభావం చూపే పరిస్థితి ఏర్పడింది. ఇకపై కేవలం టాస్కుల్లోని పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, వారి ప్రవర్తన, మాట్లాడే తీరు, హౌస్ లో ఇతరులతో వ్యవహరించే విధానమే ప్రేక్షకుల ఓట్లపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో మొదటి ఫైనలిస్ట్ ఎవరు, టాప్ 5 లో ఎవరు నిలుస్తారు, చివరికి టైటిల్ ఎవరి ఖాతాలో పడుతుంది అన్న విషయాలు చర్చనీయాంశంగా మారాయి. అలాగే ఓటింగ్ ట్రెండ్స్ గంట గంటకు మారుతూ ఉండడంతో ఈ వారం మరింత థ్రిల్లింగ్ గా మారింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో టెన్షన్ హై లెవెల్లో ఉంది. ఇక టికెట్ టు ఫినాలే రేసు ప్రారంభం కావడంతో రణరంగంలా మారింది. హౌస్ మేట్స్ అందరూ తమ తమ స్ట్రాటజీలను మార్చుకుంటూ ఒకరిపై మరొకరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. ఇదిలా ఉంటే 13వ వారం నామినేషన్స్ బిగ్ బాస్ హౌస్ లో నెలకొన్న టెన్షన్ ను మరింత పెంచాయి. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన ప్రత్యేక టాస్క్ ప్రకారం ప్రతి కంటెస్టెంట్ ఇద్దరి పేర్లు ప్రకటిస్తూ కారణాలు చెబుతూ బాటిల్స్ పగలగొట్టి నామినేట్ చేయాల్సింది. దీంతో హౌస్ లో వాతావరణం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. ఘర్షణలు, కౌంటర్లు, భావోద్వేగాలతో నిండిన ఈ రౌండ్ చివరికి సంజన గల్రాని, రీతూ చౌదరి, జీమాన్ పవన్, సుమన్ శెట్టి, తనుజ పుట్టస్వామి, భరణి శంకర్ నామినేషన్స్ లోకి చేరారు. ఈసారి టాప్ కంటెస్టెంట్స్ అందరూ నామినేషన్ లో ఉండడంతో హౌస్ లో టెన్షన్ పీక్స్ కి చేరుకుంది. ఈ క్రమంలో ఎవరు సేఫ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న ఆసక్తి ప్రేక్షకుల్లోనూ, హౌస్ మేట్స్ లోనూ పెరిగిపోయింది. ఇక 13వ వారం ఆన్లైన్ ఓటింగ్ కూడా రసవత్రంగా సాగుతోంది. నామినేషన్స్ ముగిసిన వెంటనే సోషల్ మీడియాలో భారీ ఓటింగ్ ప్రారంభమైంది. ఫ్యాన్ పేజీలు, అనధికార పోల్స్, ఓటింగ్ ట్రాకింగ్ ప్లాట్ఫామ్ల ప్రకారం ప్రస్తుతం తనుజ పుట్టస్వామి టాప్ లో నిలిచింది. ఓటింగ్ ప్రారంభమయ్యే నాటి నుంచి దుమ్ము రేపుతోంది. దాదాపు 25.51% ఓట్లతో టాప్ లో నిలిచింది. ఇక ఎవరూ ఊహించని విధంగా మరోసారి జీవాన్ పవన్ 2వ స్థానంలో నిలిచారు. టికెట్ టు ఫినాలే టాస్కుల్లో జరిగిన డ్రామా కారణంగా 16.25% ఓట్లు పొందినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఇక భరణి శంకర్ 15.35% ఓట్లతో కొనసాగుతున్నాడు. ఫినాలే రేస్ లో ఓడిపోయిన బలమైన ఫ్యాన్ బేస్ అతన్ని టాప్ 3 లో ఉంచినట్టుగా కనిపిస్తోంది. ఇక నిన్నటి వరకు 2వ స్థానంలో ఉన్న జీమాన్ పవన్ అమాంతంగా పడిపోయారు. అతను ప్రస్తుతం 15.17% ఓట్లతో 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక సంజన గల్రాని 14.1% ఓట్లతో 5వ స్థానంలో ఉంది. ఆమె కూడా డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అత్యంత క్లిష్ట పరిస్థితి సుమన్ శెట్టిది. ఒక్కో టాస్క్ లోనూ ఫామ్ తిరగకపోవడంతో ఓటింగ్ క్రమక్రమంగా పడిపోతోంది. దీంతో ప్రస్తుతం 13.66% ఓట్లతో బాటం లో నిలిచారు. ఈ మొత్తం ట్రెండ్ ను చూస్తూ ఉంటే ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బిగ్ బాస్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. సింగిల్ ఎలిమినేషన్ కాకుండా డబుల్ ఎలిమినేషన్ చేస్తే సంజన కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా లేక డబుల్ ఎలిమినేషనా అనేది చివరి నిమిషం వరకు చెప్పడం కష్టమే.